ప్రజల యొక్క అసమర్థత పాలన కొనసాగుతున్నప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారన్న ఉద్దేశంతో చెప్పడం జరిగింది. దాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యమంత్రి గారి నుంచి మంత్రుల వరకు కార్యకర్తల వరకు అదే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మీకు గడిచిన ఎన్నికల్లో మీరు చెప్పిన హామీలు అయితేనేమి, సూపర్ 6 పథకాలు అయితేనేమి, సంపద సృష్టిస్తానని చెప్పేసి చెప్పడం అయితేనేమి, ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే నేను మాత్రమే చేయగలుగుతాను చంద్రబాబు నాయుడు అనేక అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజల యొక్క మనసును ప్రకారం మేము మారిన మనిషిని అని చెప్పి ఓట్లు వేయించుకుని 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మీరు సృష్టించాలన్న సంపద ఎక్కడ సృష్టిస్తున్నారు, జీవన ప్రమాణాలు ఏ విధంగా మెరుగుపడినాయి అనే విషయాలు మీరు చెప్పకుండా ఏవైతే సూపర్ 6 పథకాలు అయితేనేమి, అలాగే వాటితో పాటు 41 అనుబంధ పథకాలు మీరైతే ఏవైతే చెప్పారో మేనిఫెస్టోలో మీరందరూ గమనించాల్సిన అవసరం ఉంది. మేనిఫెస్టోలో ఆయన సూపర్ 6 పథకాలతో పాటు అనేక హామీలను ఆ రోజు ఎన్నికల్లో ఇవ్వడం జరిగింది. మృత్యకారులకైతేనేమి, అలాగే మన ఒడ్డర్లకైతేనేమి, అలాగే మన మహిళలకైతేనేమి, మన పాడి రైతులకైతేనేమి, కాపు సంక్షేమం అయితేనేమి, ఆర్యవైశ్యులకైతేనేమి, అలాగే ఉత్తరాంధ్ర అభివృద్ధి అని, రాయలసీమ అభివృద్ధి అని, వీటన్నిటి ఇన్ని అబద్ధపు హామీలు ఇచ్చి మీరు ప్రభుత్వంలోకి వచ్చి ఈరోజు 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఏవైతే మీరు హామీలు ఇచ్చారో ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఏవైతే పెట్టారో, ఏవైతే మహిళలకు మీరు ఇస్తా అన్న 15,000 అయితేనేమి, నిరుద్యోగ భృతి అయితేనేమి, అలాగే మన వడ్డీ లేని రుణాలు అయితేనేమి, రైతుల గిట్టుబాటు ధర అయితేనేమి, వీటన్నిటి మీద ప్రతిపక్షాలు మీరు అడుగుతుంటే వాళ్ళను గొంతు నొక్కే కార్యక్రమం చేస్తూ కేవలం చంద్రబాబు నాయుడు గారు, ఆయన తనయుడు లోకేష్ గారు, మంత్రులు ఎక్కడికి పర్యటనకు వెళ్ళినా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం, గొడ్డలి పార్టీ అంటూ హత్యా రాజకీయాలు చేస్తున్నారంటూ ఎప్పుడో హత్యా రాజకీయాల పరంపరను మీరు కొనసాగిస్తున్నారనే చెప్పడం తప్ప మీరు చేస్తున్న అభివృద్ధి అయితేనేమి, మీరు ఇచ్చిన హామీలు అయితేనేమి ఏవి కూడా మీరు చెప్పే కార్యక్రమం చేపట్టే కార్యక్రమం చేయడం లేదు. ఎంతసేపు ఉన్నా డైవర్షన్ పాలిటిక్స్. మీరు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా ఎక్కడ మీరు ఏదైనా ఒక జిల్లా పర్యటనకి వెళ్ళినా, ఏదైనా ఒక నియోజకవర్గాన్ని వెళ్ళినా ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఏదో ఒక శంకుస్థాపన చేస్తారు, లేకపోతే ఏదో ఒకటి హామీలు వాళ్ళు చెప్పినటువంటి ఆ నియోజకవర్గానికి సంబంధించి అయితేనేమి, జిల్లాకు సంబంధించి అయితేనేమి ఏవైనా సరే వాళ్ళు వరాలు ప్రకటిస్తారు, రాసిస్తారు. అవేవి కూడా మీరు ప్రకటించే కార్యక్రమం లేదు. నిన్న లోకేష్ గారు కడప నగరానికి పర్యటించి ఆయన చెప్పేది ఏంటి, ఈ కడపకి ఏం చేస్తామని చెప్పడంలా. ఎంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ గొడ్డలి పార్టీ హత్యా రాజకీయాలు వాళ్ళ బాబా. ఎన్ని రోజులైంది ఇప్పుడు వివేకానంద రెడ్డి మర్డర్ జరిగి? అది ఒక సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది, కోర్టు పరిధిలో ఉంది. అలాగే జరిగిన హత్యలన్నీ కూడా కోర్టు పరిధిలో ఉన్నాయి. వీటన్నిటిని మీరు చర్చించడానికే మీకు అధికారం ఇచ్చింది ప్రజలు. మీకు ప్రజలు అధికారం ఇచ్చింది. మీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పిన పథకాల కంటే మెరుగైన పథకాలు అందిస్తాము, జీవన ప్రమాణాలు మెరుగు చేస్తాము, మీరు ఒక సంపద సృష్టిస్తామని చెప్పేసి మీకు అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో చేసిన అప్పు 3 లక్షల రూపాయలు అయితే మీరు ఈ 2 సంవత్సరాలే 3,25,000 కోట్ల రూపాయల అప్పు చేసి మళ్ళా 3 బడ్జెట్ ప్రవేశపెట్టి 3 లక్షలు, దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలతో ఏం అభివృద్ధి చేశారు మీరు? ఒక్క అమరావతికి దోచుకోవడం తప్ప ఏ నియోజకవర్గానికైనా సరే ఎన్ని నిధులు కేటాయించారని శ్వేతపత్రం మీరు విడుదల చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే మీరు మాట్లాడుతున్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, మంత్రులు వైఎస్ఆర్ కుటుంబాన్ని గురించి మాట్లాడుతున్నారు, రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు, రాజారెడ్డి గురించి మాట్లాడుతున్నారు, ఫ్యాక్షన్ రాజకీయాలు అంటున్నారు. ఎక్కడ ఫ్యాక్షన్ రాజకీయాలు? దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అయితేనేమి వాటన్నిటి మూలన ఫ్యాక్షన్ అనేది రూపుమాపిపోయింది. ఎక్కడా ఫ్యాక్షన్ అనేది ఎక్కడా లేదు.
ఇప్పుడు మీరు ఫ్యాక్షన్ సృష్టిస్తున్నారు. ఏదైతే పాత యొక్క అన్నిటినీ దాన్ని తోడి మళ్ళా ఫ్యాక్షన్ పొందించాలనే కార్యక్రమాన్ని చేస్తున్నారు. గతంలో ఈ రాయలసీమలో ఏదైతే అత్యంత ఫ్యాక్షనిస్ట్ అంటున్నారో గుండ్లగుండ్ల శివారెడ్డి గారు మీ తెలుగుదేశం పార్టీ నాయకులుగా ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకుల ఫ్యాక్షన్ రాజకీయాలు నడిచాయి. ఆ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు తన తండ్రి చనిపోయినా కూడా అంత బాధను దిగమంచుకొని ఆయనను చంపిన వాళ్ళు కూడా కళ్ళ ముందు తిరుగుతున్నా కూడా ఆయన ఎక్కడ మనోధైర్యంతో ప్రజల యొక్క సంక్షేమ మేలు అని చెప్పి ఫ్యాక్షన్ను రూపుమాపిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, అలాగే మహిళలకు రుణమాఫీ అయితేనేమి, ఉచిత విద్యుత్ అయితేనేమి, అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన అడుగుజాడలోనే ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ అయితే పెట్టనేమి, అమ్మఒడి అయితేనేమి, ఇలా సంక్షేమ పథకాలను ప్రజల ముంగిడికి తీసుకొచ్చి ప్రజలలో మన్నన పొంది వాళ్ళు ఉంటే మీరు ఆ కుటుంబం మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. మీకు అసలు ప్రజలు ఎందుకు మీకు పట్టం కట్టడం జరిగింది? సుభిక్షంగా పరిపాలన చేస్తారు, మీరు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారు. జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ హామీలు ఇచ్చారు, మీరు వాటిని నెరవేరుస్తారని చెప్పేసి మీకు ప్రజల అధికారాన్ని ఇస్తే మీరు చెప్తే 2 సంవత్సరాల తర్వాత ఏంటి? రాజారెడ్డి గారు ఫ్యాక్షనిస్టు, రాజశేఖర రెడ్డి గారు ఫ్యాక్షనిస్టు, వాళ్ళ అబ్బాయి యొక్క చరిత్ర, ఇవన్నీ మిమ్మల్ని ప్రజలు అడిగారా? ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు గిట్టుబాటు ధర అడుగుతున్నారు రైతులు, గ్యాస్ ధరలు పెంచారు, పెట్రోల్ ధరలు పెంచారు. వీటన్నిటి మీద మాట్లాడితే మీరు ఫ్యాక్షన్ రాజకీయాల గురించి మాట్లాడతారు. అసలు నిజంగా ఎంత దారుణమైన విషయం అంటే, మనకు మహిళలకు 15,000 డబ్బులు మీరు ఎందుకు ఇవ్వలేదంటే జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షనిస్టు, నిరుద్యోగ వృత్తి ఎందుకు ఇవ్వలేదంటే రాజశేఖర రెడ్డి గారు ఫ్యాక్షనిస్టు. ఇదా మీరు చెప్పేది? మీరు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలి. గతంలో ఇదే మనం గ్యాస్ ధరలు పెట్టినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు? రాష్ట్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ ఇచ్చి ఆయన ప్రతి ఒక్కరికి సిలిండర్లు ఇచ్చే కార్యక్రమం చేశారు. మీరు ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పి ఈరోజు యుద్ధం సాకు చూపేసి మీరు గ్యాస్ ధరలు విపరీతంగా పెంచడం జరిగింది, పెట్రోల్ ధరలు పెంచడం జరిగింది. ఇంత దారుణంగా పరిపాలన చేస్తూ మీరు ఫ్యాక్షన్ రాజకీయాలను రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పొద్దు రాష్ట్రంలో అమలుపరుస్తూ మళ్ళా వైఎస్ఆర్ కుటుంబం మీద మీరు అవాకులు చెవాకులు మారుతారు. వాళ్ళ పరిపాలన మీరు ఒకసారి చూసారా? రాజశేఖర రెడ్డి గారి పరిపాలన అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి పరిపాలన 5 సంవత్సరాలు చేసిన పరిపాలనలో చరిత్రలో గుర్తింపు తగిన అనేక పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. 3 సార్లు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీ హయాంలో ఇది చేశామని చెప్పే పరిస్థితి మీకు ఉందా అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా మీరెవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులైతేనేమి, మంత్రులైతేనేమి, వాళ్ళందరూ కూడా వీటన్నిటిని పక్కన పెట్టి ప్రజలకు మీరు ఏం చేస్తారు, ఈ 2 సంవత్సరాల్లో ఏం చేసినారు, రాబో రోజుల్లో మీరు ఏం చేస్తారు అనేది ప్రజలకు తెలియజేసే కార్యక్రమం చేయండి. అంతేకాని రాజశేఖర అబ్బా, జగన్మోహన్ రెడ్డి అబ్బా, జగన్మోహన్ రెడ్డి తాత, వీళ్ళతో మనకేం పని ఉందండి? ప్రజలు మిమ్మల్ని అడుగుతుంది, మిమ్మల్ని పరిపాలిస్తున్నారు. మీరు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు? అన్నీ తీసి ఖచ్చితంగా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని తెలుగుదేశం పార్టీ 3 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని దివాలాపరం చేసి వీటన్నిటిని కూడా డైవర్స్ చేయడానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు చేసినా డైవర్షన్ పాలిటిక్సే. ఏదైతే పీక్ స్టేజ్ ఇప్పుడు పెట్రోల్ గ్యాస్ ధరలు పెరిగినాయో దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ ఫ్యాక్షనిజాన్ని ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. మీరు ప్రజలకు చేయాల్సిన మేలు చేయండి, ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి, ఏ నియోజకవర్గానికి ఎంత అభివృద్ధి చేస్తారో చెప్పండి, మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో ఎన్ని మీరు అమలుపరిచారో చెప్పండి, ఎందుకు అమలు పరచలేదో చెప్పండి. వీటన్నిటినీ చెప్పకుండా కేవలం ఫ్యాక్షన్ భూతము తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొడ్డల పార్టీ, దీనికోసమైనా ప్రజలు ఓట్లేసింది. 161 సీట్ల మ్యాండేట్ ఇచ్చింది దీనికోసమైనా ప్రజలు. ఎందుకోసం ప్రజలు మీకు ఇచ్చారు? వాళ్ళని పరిపాలన చేస్తారు, వాళ్ళకు సంక్షేమ పథకాలు అందిస్తారని చెప్పేసి మీకు మ్యాండేటరీ ఇస్తే మీరు అవన్నీ కూడా పక్కదారి పట్టించడానికి ఇన్ని కార్యక్రమాలు, క్యారెక్టర్ అసాసిన్. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మీరు ఆయన క్యారెక్టర్ను అసాసినేషన్ చేయాలని చెప్పేసి చూస్తున్నారు. కానీ ప్రజలంతా అమాయకులేం కాదు, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వెంటే ప్రజలు ఎల్లప్పుడూ ఉంటారు. మీరు చేసే జిమ్మిక్కులు మోసాలు ఒకసారి చెల్లుతాయేమో, ప్రతిసారి చెల్లే పరిస్థితి ఉండదని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, రాబో కాలంలో మీరు ఇదే విధంగా మాట్లాడితే ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించాల్సింది వచ్చిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం.